జీవితంలో మీరు ఏది సాధించాలన్నా ప్రపంచం ఎవ్వరు కూడా అంటే మీకు మనకు తెలిసింది సీఎంలు కూడా ఇది ఫాలో అవుతారు. మన రాష్ట్ర సీఎంలు కూడా ఇది ఫాలో అవుతారు. ఎందుకంటే ఇది భగవద్గీత నుంచి, ఖురాన్ నుంచి, బైబిల్ నుంచి తీసుకునే ఒక స్పిరిచువల్ అండ్ సైన్స్ నుంచి తీసుకునే టెక్నిక్స్ అనమాట ఇవన్నీ. అంటే కంప్లీట్గా ఇది మైండ్ సైన్స్. మైండ్ సైన్స్తో పాటు మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి, ఏ విధమైన గోల్స్ ఉన్నాయి, మన గోల్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మీ కోరికని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనకి సపోర్ట్ సిస్టమ్ అంటే ఒకటి కావాలి కదా. మీరు గుడికి వెళ్ళారు, ఏం పెట్టుకుంటారు, దండం పెట్టుకుంటారు కదా. ఏమడుగుతారు దేవుణ్ణి? రకరకాల కోరిక. దేవుడు నాకు కారు ఇవ్వు, ఒక మంచి వీలైతే ఒక మంచి హస్బెండ్ ఇవ్వు, సరే పక్కన పెడదాం, సరే ఒక మంచి ఫేమ్ ఇవ్వు, లేదంటే ఒక మంచి డబ్బు ఇవ్వు. ఇదే కదా అడుగుతాం, ఇదే కదా. మీరు ఏదైతే అడిగారంటే ఏంటి, నోటితో అడిగారు. అడిగిన తర్వాత థాట్ అనేది మైండ్లో రిలీజ్ అవుతుంది కదా. సో ఏదైతే మన మైండ్లో రిలీజ్ అవుతుందో అది యూనివర్స్లోకి వెళ్ళి అటువంటి ఆపర్చునిటీస్ని తీసుకొస్తుంది. అయితే దీనికి మన స్కిల్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అయితే సైకాలజీ ఏం చెప్తుందంటే 80% మీ థాట్ ప్రాసెస్ ఎలా అయితే ఉందో, అంటే మీకు స్కిల్స్ అండ్ 20% ఉంటే చాలు. 80% మీ థాట్ ప్రాసెస్ పాజిటివ్గా ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు అనుకుంటే సాధించవచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి కొంతమంది విలేజ్లో చూస్తుంటాం. చాలా మెంబర్స్ ఏం చేస్తారు, చదువు రాకపోయినా డబ్బు ఎక్కువ సంపాదిస్తారు. వాళ్ళకి ఏం స్కిల్స్ ఉండవు. మరి వాళ్ళు ఎలా సంపాదిస్తారు? ఈ వెనకాల ఈ థాట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఎవరికైతే థాట్ ప్రాసెస్లో స్ట్రాంగ్గా ఉంటుందో, ఆలోచన విధానం వాళ్ళకి అనుకున్నట్టుగా మార్చుకుంటారో ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చు. సో మనకి బిక్ నిజ్యూస్ అని ఒక ఆయన ఉంటారు, ప్రముఖ టాప్ మోటివేషన్. ఆయనకి 2 కాళ్ళు 2 చేతులు ఉండవు. ఆయన యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే ఒక బుక్ రాశారనమాట, నో లెగ్స్ నో ఆర్మ్స్ బట్ నో లిమిట్స్ అని. అంటే ఒక మనిషి ఏదనుకుంటే, బలంగా నమ్మితే, బలమైన సంకల్పం పెట్టుకుంటే, అంటే ఆ విధమైన థాట్స్ రిలీజ్ చేస్తుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి అది అనుకున్నట్టుగా జరిగే అవకాశం ఉందని ఆయన కూడా ఎగ్జాంపుల్గా చెప్పారు. దీని గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. నార్మన్ విన్సెంట్ పీల్ అనే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే టోనీ రాబిన్స్ బుక్స్, బ్రెయిన్ ట్రసీ బుక్స్, లెస్ వీళ్ళంతా ప్రపంచం మొత్తం మీద రీసెర్చ్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ఉంది. ఇది అద్భుతం. దీన్ని మీరు ఏ లక్ష్యమైనా పెట్టుకోండి, ఏదైనా పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాలు రోజుకి మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు అందులో మీకు ఒక 50% ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. ఒక్కోసారి మనకి ఎవరు ఫ్రెండ్స్ హెల్ప్ చేయరు, లేదంటే ఎవరు మన రిలేటివ్స్ హెల్ప్ చేయరు, అంటే మన ఎవరు హెల్ప్ చేయకపోవచ్చు. దీన్ని కానీ నమ్ముకొని మనం చేసుకొని మన యాక్షన్ మనం చేసుకుంటే ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుందండి. సర్వరోగ నివారణ ఒక సంజీవనిలాగా హెల్ప్ అవుతుంటుంది.